నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ నుంచి 70,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాసు, తుంగబాలుతో పాటు మిగతా నాయకులంతా కూడా ఈ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి లోక్ భవన్ వైపు వెళ్తున్నటువంటి విద్యార్థి నాయకుల్ని పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉండాలని చెప్తున్నటువంటి రాజస్థాన్, మహారాష్ట్ర, అదేవిధంగా హర్యానా, ఇటు ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ కావడం పట్ల బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2021-24లో కూడా పరీక్షా పత్రం లీక్ అయిందని వార్తలు వచ్చినప్పటికీ కూడా ఎన్టీఏ గుణపాఠం నేర్చుకోలేదు. దీంతో ఈసారి కూడా లీకేజ్ అరికట్టడంలో విఫలమయ్యారు. ఒకవైపు రాధాకృష్ణన్ కమిటీ వేసి నీట్ ను ఆన్లైన్ లో నిర్వహించాలని చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు. వేల కోట్ల రూపాయల ప్రజాసనం ధనాన్ని వృధా చేస్తూ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడం పైన ఒకవైపు వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పేపర్ లీక్ పైన నైతికంగా బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం విధానం పైన కూడా విద్యార్థిని వ్యాపారంగా చేస్తున్నారు. ఒకవైపు మార్చి ఎగ్జామ్ పెట్టడంతో కూడా విద్యార్థులు నైతికంగా ఒకవైపు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది పేరెంట్స్ విద్యార్థుల భవిష్యత్తు పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. లోక్ భవన్ ముందు నిర్వహించినటువంటి ఆందోళనతో కూడా ఒకసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డది. వెంటనే పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకెళ్లారు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. పాలమూరు రంగారెడ్డికి